సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు స్ట్రాటజీ ఏంటో మరోసారి నిరూపించింది. 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏపీలో తన మార్కు పాలన చేస్తూనే 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీని పటిష్టపరిచేందుకు గట్టి పకడ్బందీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమం ఇప్పుడు మరోసారి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నామినేటెడ్ పదవుల పంపకాలపైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. తెలంగాణలో కొత్త పార్టీ అధ్యక్షుడి నియామకం పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చేశారు. తెలంగాణలోని ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చించిన తర్వాత నూతన అధ్యక్షుడి నియామకం పైన ప్రకటన చేయనున్నారు ఆయన. తెలంగాణ నేతలకు టీటీడీ బోర్డులో అవకాశంపై హామీ దక్కినట్లు తెలుస్తోంది. ఏపీలో త్వరలో జన్మభూమి 2 ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి సమూల మార్పులు అవసరమని వివరించారు. ఇందులో ప్రజలు, ఎన్ఆర్ఐలతో సహా అందరినీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సాయం పైన ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణనను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి సభ్యత్వం కోసం ₹100 చొప్పున రుసుము ఖరారు చేశారు. నామినేటెడ్ పదవులపైన 3 పార్టీల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశంపైన ఒక ఫార్ములా సిద్ధం చేశామని చంద్రబాబు ఈ సమావేశంలో నేతలతో చెప్పారు. పేదరిక నిర్మూలన, జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ పైన పొలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లు సమాచారం.